హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అండి? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియోలో అయితే ఈవినింగ్ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఈవినింగ్ అయితే చాలు బయట అయితే ఇలా కూర్చుంటాము. ఇంకా చిన్నోడు కోడిని చూపిస్తే అస్సలు భయపడలేదు, దాన్ని పట్టుకొని పీకుతున్నాడు. పెద్దోడైతే ఫుల్ భయపడుతున్నాడు, నేను పట్టుకోనమ్మా అని అంటున్నాడు. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే చూస్తున్న వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ అయితే ఇవ్వడం మాత్రం మర్చిపోమాకండి. ఈ ఎండలైతే మామూలుగా లేవు, ఫుల్గా ఉన్నాయి. ఇంక ఈవినింగ్ అయితే చాలు, చల్లగా తినాలి అని అనిపిస్తుంది. ఇంకా పెద్దోడు ఐస్ క్రీమ్ అని గోల్ చేస్తుంటే ఇంక వాడి కోసమని కర్బూజా ఐస్ క్రీమ్ అయితే చేద్దాము అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఈ కాయ అయితే బాగా పండిపోయింది, లోపల సీడ్స్ అయితే బాగా ముదిరినాయి అనమాట. ఇవి వేస్తే మొక్క వచ్చిందో లేదో అయితే తెలియదు, కానీ అయినా పిచ్చి కాకపోతే ఎండాకాలం అయితే ఎందుకు వస్తాయండి సీడ్స్ వేస్తే, మొక్కలు త్వరగా అయితే రావు. చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓన్లీ 3 ఇంగ్రీడియంట్సే అనమాట. బయట అయితే ఐస్ క్రీమ్ పౌడర్ అయితే దొరుకుతుంది. ఇంకా ఐస్ క్రీమ్ పౌడర్ని అయితే యాడ్ చేసేసి, ఇంకా కర్బూజా పల్ప్ కూడా యాడ్ చేసేసి, కొంచెం అయితేనే మిల్క్ వేయాలి. ఎక్కువ వేస్తే ఏమవుతుంది అంటే పలచబడుతుంది, అప్పుడు ఐస్ క్రీమ్ అయితే రాదు. ఇంకా దాంట్లోనే పోసేసి, ఇంకా పైన అయితే లిడ్ లాగా ఆ కర్బూజాని కవర్ చేసేసి, ఇంకా ఇదైతే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటున్నాను. ఇంకా నానైతే చిన్నోడికి కొబ్బరి నీళ్ళు అయితే తాపుతున్నాడు. తాగడేమో అని అనుకున్నాను, కానీ కొంచెం అయితే టేస్ట్ చేశాడు. ఇంకా తర్వాత తాగడానికి అయితే ఇష్టపడటం లేదు. ఇంకా నాన్న ఆడిపిస్తా తాపడానికి అయితే ట్రై చేస్తున్నారు. ఇంకా మా కోసం అయితే గ్రేప్స్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాము. ఇంకా పెద్దోడికి మేము అందరం తాగడానికి కోసం. మీకు జ్యూసెస్లో ఏ జ్యూస్ ఇష్టమో కామెంట్ అయితే చేయండి, చేయటానికి అయితే ట్రై చేస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా జ్యూసెస్ అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఒక్కసారి చెక్ చేయండి, వీడియోస్ నచ్చుతాయా లేదా అని చెప్పి కామెంట్ అయితే చేయండి. చూసిన తర్వాత ఆ గ్రేప్స్ని ఫ్రెష్గా వాటర్లో అయితే క్లీన్ చేసుకొని దాంట్లోకి షుగర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసిన తర్వాతే పాలైతే యాడ్ చేయాలి. మాకైతే తిక్కుగా ఉంటేనే ఇష్టం అనమాట, పలచగా ఉంటే తాగబుద్ధి కాదు. అందుకోసం అయితే కొంచెమే పాలైతే యాడ్ చేస్తున్నాను. ఇవైతే కాచి చల్లార్చిన పాలు అనమాట. పచ్చిపాలతో అయినా వేస్ట్ చేసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మీరు ఎలా తాగుతారు అన్న దాన్ని బట్టి మనమైతే చేసుకోవాలి కదా. అంటే కొంతమంది బాగా పలసగా తాగడానికి ఇష్టపడతారు, నాలాంటి వాళ్ళైతే తిక్కుగా తాగడానికి ఇష్టపడతారు కదా. అంటే ఎవరిష్టం వాళ్ళది అనమాట. ఇంకా చివరికి దీంట్లోకి అయితే ఐస్ అయితే యాడ్ చేస్తున్నాను. డైరెక్ట్గా దాంట్లోకైనా వేసుకొనైనా చేసుకోవచ్చు, కాకపోతే ఇలా తాగుతేనే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఇలాగైతే పోస్తున్నాము. ఇంకా పెద్దోడు ఇలాంటి జ్యూసెస్ తాగడం అంటే చాలా ఇష్టపడతాడు. చిన్నోడికి అయితే తాపకూడదు కాబట్టి వాడికైతే టేస్ట్ అయితే చేయించట్లేదు. అసలు మన వీడియోస్ మీకు ఎలా అనిపిస్తున్నాయి అని చెప్పి మీకు కామెంట్ అయితే చేయమని చెప్పాను, కానీ ఒకరు కూడా రెస్పాండ్ అయితే ఇవ్వలేదు. మన వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఫస్ట్ టైం అయినా సరే, చూస్తున్న వాళ్ళైనా సరే ఎలా ఉన్నాయి అని చెప్పి కామెంట్ అయితే చేయండి. ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేది నేనైతే ట్రై చేస్తాను. మీ సపోర్ట్ అయితే నాకు ఉంటే నేనైతే ముందుకైతే వెళ్ళగలుగుతాను. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం అయితే పోస్ట్ చేస్తాను, యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషనే. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్లో అన్ని మంచి ఇన్ఫర్మేషన్ వీడియోసే ఉంటాయి అన్నమాట. కిడ్స్ రిలేటివ్ వీడియోస్, అలాగే కుకింగ్ వీడియోస్ ఇవన్నీ ఉంటాయి, ఒక్కసారి చెక్ చేయండి. తాగుతున్నాడు. సూపర్గా ఉంది. సరే చూడండి. చూసారు కదండి, ఈరోజు వీడియో అయితే ఇదే అనమాట. ఐ హోప్ ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. మన ఛానల్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, టేక్ కేర్. మరి నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను.